తొందరగా చూసారు కదా మా బామర్ది అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో. అంత చేప అయితే మాకైతే పడింది అనమాట. ఈ రోజు చలి బాగా పడుతుందిరా అంటున్నా గానీ మావాడైతే 60 మీద అయితే పోతున్నాడు అనమాట. ఎంత చలిలో కూడా ఈ రోజు అయితే మేమైతే నిద్ర లేగటం అయితే చాలా లేట్ అయింది. మేము ఎల్లారెడ్డిపేట వచ్చేసరికి అయితే బాగా తెల్లారిపోయింది అనమాట. ఈ లోపు అయితే ఒక ఛాయ్ అయితే వేసుకుందాం అని చెప్పి ఇద్దరం ఒక పక్క తీసుకుని ఒకటి తీసుకుని అయితే తాగేసాము. చాలా మందికి అయితే మన ఛానల్ అయితే తెలియట్లేదు. ఇదే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా సూర్యుడు ఎంత ఎర్రకొన్నాడో. మన స్పాట్ దగ్గరకు వచ్చాక బాగా తెల్లారిపోయింది అనమాట. ఇక్కడ వాగులో నీళ్లు ఎండిపోవటం మా బామర్దే చూసి ఈ రోజు అయితే దున్నలు బయటకైతే వేసేద్దాం అన్నాడు బొమ్మల్ని. ఈ దారం అయితే మా వాడైతే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాడంటే ఇది ఎంత మంచిదో కామెంట్ చేయండి. ఈ రోజు మాకు లేట్ అయ్యింది కాక మళ్ళీ ఇక్కడికి వచ్చి దారాలని ఇయ్యని చేసుకోవటమే మాకైతే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. అయినా పర్వాలేదు, ఎందుకంటే మన వాళ్ళకి చూపించాలి ఎలా రీల్ కట్టుకోవాలి ఎలా ఏందనేది అన్ని చూపిద్దాం అని చెప్పి మరి అయితే ఈ రోజు అయితే మేమైతే అనుకున్నాము. రీల్లో దారం కట్టుకున్న తర్వాత అయితే ఇలా అయితే కట్టుకుంటాం కదా, దాన్ని అయితే మనం రీల్ ఉండైతే నీళ్ళలో పడేస్తే నీట్ గా అయితే చుట్టుకుంటది అనమాట. రీల్ కి దారం వచ్చి ఇక్కడ స్టెప్ బై చుట్టుకుంటది కదా. అలా చుట్టుకోవటం కారణం ఏంటంటే అదిగో అలా నీళ్ళలో అయితే పడేసి ఉంటాము. ఈ రోజు మా బామర్ది అయితే ఒక బెల్లకాయ తెచ్చాడంట. ఇదేందో అర్థం కావట్లేదు అసలు. దీనితోనే ఈ రోజు అయితే మనం అయితే షికారు చేయాలంట మా బామర్ది చెప్పాడు. నేను ఎట్లా ఉంటదిలే అనుకున్నా, ఈ బెల్లకాయ ఏసుడే లేటు ఎంత పెద్ద చేపను పడిందో చూడండి. అసలుకైతే నాకే మైండ్ పోయింది అనమాట. ఫిషింగ్ చేసే ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బ్లాక్ ఫ్రాగ్ వాడండి, మంచిగా పడతాయి బొమ్మలు అయితే. చేపను బయటికి లాగటానికి మేము చిన్నలా తిప్పలు పడలేదు, ఇరుక్కోవటం అదని ఇదని మామూలు సైజు కాదైతే చేప. అందుకని అసలు చాలా చేప పట్టింది మాకైతే. మా బామర్ది ఆనందానికి హద్దులే లేవన్నమాట. ఈ చేప పడ్డ కానించి అంత సంతోషంగా ఉన్నాడు. ఈ చేపని దగ్గరగా చూస్తే మాకే కళ్ళు జిగేలు మన్నాయి అనమాట, అంత పెద్దగా ఉంది. ఇప్పుడు మీకు ఈ చేపను అయితే మా బామర్ది ఇంట్రడ్యూసింగ్ అయితే చేస్తాడు. కొంచెం ఇంగ్లీష్ లో తప్పులు అంటే ఎవరు పట్టించుకోవద్దు. నేనైతే ఈ చేప అయితే 1.5 kg పైనే ఉంటది అనుకుంటున్నా. అటు ఇటుగా 2 కిలోల దాకా ఉండొచ్చు. మీ ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. కరెక్ట్ గా ఎంత మంది చెబుతారో చూద్దాము. మా బామర్ది తెచ్చిన ఫ్రాక్ అయితే భలే పని చేసింది అనమాట. ఈ కప్ప కనీసం 3 ఇంచులు అయితే ఉంది, మొత్తం మింగేసింది. అసలు మామూలు చేప కాదు ఇది అయితే. మన ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్ కి అందరికి దగ్గరగా చూపి బావా మచ్చలుగా ఉంటది ఈ చేప అయితే ఆయన అన్నాడు. మొత్తానికి అటు ఇటు తిరిగి అయితే ఇక్కడ ఉన్న చెక్క డ్యామ్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడేమో మామూలుగా లేవు ఈ చెక్క డ్యామ్ లో కూడా చేపలు అయితే. మేము ఇక్కడికి వచ్చాక బాగా ఎండ పడింది అనమాట, అందుకని ఇంకైతే వెళ్తున్నాము. ఇదే మేము వచ్చిన లొకేషన్ అయితే సూపర్ గా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.